హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డిఎస్సిలో 2026 ఎస్జిటి సిలబస్ అనేది చూద్దామండి. మనకి టెట్ అయిపోయింది. సో టెట్ బేసెస్ మీద మనం సిలబస్ అనేది కూడా కొంచెం ఫాస్ట్గా ఉండాలి. అది డిఎస్సి ఎప్పుడు ఉంటుంది అనేది మనం ఆలోచించకుండా సిలబస్ అనేది ఇప్పటి నుంచే మనం అప్ టు డేట్ చెక్ చేసుకుంటూ ఉండాలండి. సో ఎస్జిటి సిలబస్ సెకండ్ గ్రేడ్ వాళ్ళకి పేపర్ 1A ఉంటుంది, మనకు తెలిసిందే అది. సో దీస్ ఆర్ ద టాపిక్స్, ఈ టాపిక్స్ అనేవి ఉంటాయండి. సో దీంట్లో మనకి జీకే ఉంటుంది, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్ ఇలా ఉంటాయండి. సో కంటెంట్కి మెథడాలజీ సేమ్ టెట్ లాగే డిఫరెంట్గా ఉంటుంది. సో మనకి సైకాలజీ ప్లేస్లో అంతా ఈ జీకే వచ్చి ఉంటుంది. సో మనకి దీంట్లో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 160 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయండి. కానీ మనం 80 మార్క్సే. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అండి. సో మనకి ఈ డిఎస్సిలో మనం జాబ్ కొట్టాలంటే ఖచ్చితంగా మనం అప్ టు డేట్ సిలబస్ అనేది చూసుకోవాలి. అలాగే నా ఛానల్లో ఎవ్రీడే క్లాసెస్ అనేది పోస్ట్ చేస్తానండి. ఐదర్ ఎస్జిటి వాళ్ళకి, ఎస్ఏ వాళ్ళకి ఇద్దరికి యూజ్ ఉంటుంది. ఎవరైతే టెట్ క్వాలిఫై కాలేదో వాళ్ళకి కూడా యూజ్ ఉంటుంది. సో ఇదే సిలబస్ ఉంటుంది కాబట్టి సైకాలజీ ప్లేస్ అయి ఉంటుంది పిఐఈ ప్లేస్లో. సో మనకి డిఎస్సికి ప్రిపేర్ అవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఈ సబ్జెక్ట్ని బేస్ చేసుకుని ఎవ్రీడే క్లాస్ ఉంటుందండి. సో ఎవ్రీడే క్లాస్ కోసం, అదేవిధంగా కొన్ని మాక్ టెస్టుల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.